బీహార్లో భారీ యాత్ర చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ. కొన్నాళ్లుగా బీహార్లో ఓటరు జాబితా సంక్షిప్త ముమ్మర సవరణ ద్వారా పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని పోరాటం చేస్తున్నారు. దీనిపై అధికారికంగా ఇవాల్టి నుంచి యాత్ర చేపట్టనున్నారు. ఓట్ అధికారి యాత్ర పేరుతో ససారాం నగరం నుంచి ప్రారంభమయ్యే యాత్ర 16 రోజుల పాటు 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. వచ్చే నెల 1న పాట్నాలో నిర్వహించే భారీ సభతో ముగుస్తుంది. రాహుల్ గాంధీ నడవడంతో పాటు అప్పుడప్పుడు వాహనాల్లో ప్రయాణిస్తూ ఈ యాత్రను కొనసాగిస్తారు. రాహుల్తో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. ఓటు హక్కుపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా లాపతా ఓటు అంటే గల్లంతైన ఓటు పేరుతో ఎక్స్ వేదికగా ఓ వీడియోను రాహుల్ విడుదల చేశారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి బీహార్కు బయలుదేరారు రాహుల్ గాంధీ. ఇదే విషయంపై డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, రాహుల్ యాత్రపై అప్డేట్స్ ఏంటి? సూర్య, 11:30కు ఈ యాత్ర ప్రారంభమవుతుంది. రాహుల్ గాంధీ కొద్దిసేపు క్రితమే ఢిల్లీ నుంచి బీహార్ బయలుదేరారు, చేరుకున్నారు కూడా. మల్లికార్జున ఖర్గేతో పాటు ఇటు ఆర్జేడీకి సంబంధించిన కీలక నేతలు, ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. మొత్తం 16 రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించబోతున్నారు. బీహార్లో మొత్తంగా 1300 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్ర అనేది కూడా సాగుతుంది. ఈరోజు ససరాంలో యాత్ర అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇక రేపు దేవ్ రోడ్, అలాగే ఎల్లుండి పూనం, 21వ తారీఖున అంటే 3 రోజులు గ్యాప్ ఇచ్చారు. 3 రోజులు 20వ తారీఖు, 24, అలాగే 30వ తారీఖు, మొత్తంగా 31వ తారీఖు, 25వ తారీఖు, 20, 31వ తారీఖు ఈ 3 రోజులు యాత్ర ఉండదు. మిగతా 1వ తారీఖు వరకు కంటిన్యూస్గా యాత్ర అనేది కూడా ఉంటుంది. దానిలో భాగంగానే కీలకంగా ఓటర్కి సంబంధించి చైతన్యపరచడమే లక్ష్యంగా ఈ యాత్రను రాహుల్ గాంధీ చేపట్టబోతున్నారు. కీలకంగా గతంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా ఎస్ఐఆర్ పేరుతోటి ఒక విధానాన్ని తీసుకొచ్చి ఓట్లకు సంబంధించి సుమారు 65 లక్షల ఓట్లను తొలగించారు. వాటికి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వాటికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఇటు విపక్షాలన్నీ కూడా పార్లమెంటు వేదికగా ఆందోళన చేశాయి. వాటికి సంబంధించినటువంటి దానిలో భాగంగానే ఇప్పుడు ఈ యాత్రను రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి ఇది ఒక మైల్ స్టోన్గా నిలిచేటువంటి యాత్రగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో ఒక రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు అనేది ఎప్పుడూ జరగలేదు. అలాగే ఆ ఓట్ల తొలగింపు కూడా శాస్త్రీయంగా జరగలేదు. వాటికి సంబంధించి చాలా లోటుపాట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎవరే ఓట్లనైతే తొలగించారో మరణించిన కారణంతో కొంతమంది ఓట్లను తొలగించారు. వాళ్ళందరూ కూడా బతుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో చాలా మందిని ఇటీవల రాహుల్ గాంధీ ఢిల్లీకి ఆహ్వానించి వారితో ఛాయ్ కూడా తాగారు. వారితో ఛాయ్ తాగి ఎక్స్ వేదికగా తను ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఏ ప్రజలైతే, ఏ ఓటర్లు అయితే చనిపోయారంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఓటు హక్కును తొలగించిందో వారితోటి, ఆ ఓటర్లతో తను టీ తాగుతున్నానంటూ కూడా ఒక పోస్ట్ చేశారు. ఇక అంతకుముందు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా కొంతమంది ఓటర్లను ఎవరైతే చనిపోయారనేటువంటి నెపంతో ఓటు హక్కును తొలగించారు. వారిని యోగేంద్ర యాదవ్ ఏకంగా సుప్రీంకోర్టు హియరింగ్కి తీసుకెళ్లారు. ఇట్లాంటి చాలా లోటుపాట్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. ఓటు హక్కును ఎందుకు తొలగించారు, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాలి. వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ ప్రస్తుతానికి యాత్ర అనేది కూడా ప్రారంభిస్తున్నారు. మొత్తంగా 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి యాత్ర ఉంటుంది. ఆర్జేడీకి సంబంధించినటువంటి తేజస్వి యాదవ్తో పాటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి చాలా మంది నేతలు ఈ యాత్రలో భాగం కాబోతా ఉన్నారు. మొత్తంగా లాస్ట్ టైం భారత్ జోడో యాత్ర తరహాలో ఈ యాత్రను కూడా డిజైన్ చేశారు. బీహార్కి సంబంధించి ఎన్నికలు కూడా త్వరలోనే జరగబోతున్నాయి. కాబట్టి ఇది ఒక ఇటు విపక్ష కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆర్జేడీ, వామపక్షాలన్నీ కూడా గతంలో కూటమిగా పోటీ చేశాయి. ఇప్పుడు కూడా కూటమిగానే అక్కడ పోటీ చేయాలనేటువంటి యోచనలో ఉన్నాయి. ఇటు వాటితో పాటు ఇటు ఎన్నికల ప్రిపరేషన్స్తో పాటు ఇటు ముఖ్యంగా ఓటర్లకు సంబంధించినటువంటి చైతన్యం చేసేందుకు ఈ యాత్ర అనేది కూడా
ప్రధాన లక్ష్యంగా ఉంది. దానిలో భాగంగానే ఈ యాత్రను రాహుల్ గాంధీ చేపడుతున్నారు. మొత్తంగా మరి కాసేపట్లోనే ఈ యాత్ర అనేది కూడా ప్రారంభం అవుతుంది. 11:30 ఆ ప్రాంతంలో యాత్రను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా బీహార్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆర్జేడీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, మొత్తంగా చాలా భారీ స్థాయిలో జనాల నుంచి అయితే స్పందన ఉంది. ఒక్కొక్కరుగా ప్రజలతో పాటు ఇటు నాయకులు కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే యాత్ర ప్రారంభం అవుతుంది. సూర్య.